హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్ అండి. ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నానండి. ఇది మేము శ్రీకాకుళంలో ఉంటామని చెప్పాం కదండి, అక్కడున్న హోము. ఇదేమో ఆమదాల వలస దగ్గర, శ్రీకాకుళంలో ఆమదాల వలస దగ్గర ఊర్లో ఉంటామండి. మేము ఉండమండి, మా అత్తయ్య మామయ్య ఉంటారు. అదిగోండి మీదకి వెళ్ళడానికి మెట్లండి, అది సేఫ్టీ గేట్ అండి. శ్రీకాకుళంలోని ఆమదాల వలస దగ్గర రావికెంతపేట అనే ఊర్లో మేము ఉంటామండి. రోడ్డు మీదే ఇల్లు అండి. అదిగోండి ఎంట్రన్స్ గేటు. మా మామయ్య మీ అందరికీ హాయ్ చెప్తున్నాడండి. ఇదిగోండి మా ఇల్లు, ఇదే ఎంట్రన్స్ అండి. ఇది స్ట్రైట్గా ఉంటుందండి. ఒక 5 రూమ్స్ ఉంటాయి, మిగతాదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇదిగోండి ఎంటర్ అవ్వగానే ఒక 5x6 బెడ్ ఉంటుందండి. మేము సోఫాలు అవేమీ తీసుకోలేదండి, ఎందుకంటే మా బాబాలు మేము ఉంటామండి. ఆ ముందున సోఫాలు అవన్నీ అయితే స్ట్రైట్ రూమ్స్ కదండి, బాగోదని ఇలాగ బెడ్ అంటే 2 రూమ్స్లో చేశారండి. అదిగోండి అవన్నీ మా ఆడబోడు చల్లిందండి. ఇవన్నీ అల్లినవేనండి, ఏవి కొన్నివి లేవు. అంటే క్వార్టర్స్లో ఉండేటప్పుడు అవన్నీ మా ఆడబడుచు తోటకాళ్ళు నేను అలాగ అల్లినవండి. మేమేమీ బయట తీసుకోలేదు. అలాగా సెకండ్ రూమ్కి వెళ్తే ఇదిగోండి ఇది నేను అల్లానని చూపిస్తున్నానండి. ఇది ఒక్కటే అల్లానండి, నాకు అంతగా అల్లడం రావు. అదిగోండి అవన్నీ మా తోటకాళ్ళు మా ఆడబడుచు అల్లారు. ఇదిగోండి సెకండ్ రూమ్కి వెళ్దాం. సెకండ్ రూమ్లో ఇంకొక బెడ్ ఉంటుందండి. ఆగండి లైట్ వేస్తాను, ఆపేసాను. ఇదిగోండి సెకండ్ రూమ్లో బెడ్ అండి. ఇది 4x6 బెడ్ అండి. ఆ బెడ్తో పాటు ఒక ఫ్రిడ్జ్, టీవీ ఉంటుందండి. ఇది మాది పాత మోడల్ టీవీ అండి. అదిగోండి మీదంతా ఇత్తడి సామాన్లు అండి, అవన్నీ పాత రోజులువండి. మా అత్తయ్య అవన్నీ నీట్గా ఉంచుతారండి, మనమైతే అవన్నీ మెయింటైన్ చేయలేము. అదిగోండి దేవుడి గది. అదిగోండి ఇవన్నీ మా ఫ్యామిలీ ఫొటోస్ అండి. అది మా బాబా వాళ్ళ పిల్లలండి. ఫస్ట్ది మేమండి, మా ఫ్యామిలీ. ఇది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి. అత్తయ్య మామయ్య మా బావ వాళ్ళ పెళ్లి టైంలోనండి. మా హస్బెండ్ వెనకాతలు ఉన్నారు. ఇవన్నీ ఫొటోస్ అలా పెట్టుకున్నామండి. ఇల్లు అంటే మా అత్తయ్య మామయ్య ఉంటారు కదండి, మేము వైజాగ్లో ఉంటాం, కొంచెం చేసుకోలేరు కదండి, అందుకే కొంచెం ఇలాగ ఉన్నది. అయినా మా అత్తయ్య చాలా క్లీన్గా ఉంచుతారండి, ఇల్లుని బాగా చేస్తారండి. శుభ్రం అంటే చాలా ఇష్టం. అదిగోండి ఇది స్టోర్ రూమ్ లాగండి. ఇందులో ఉప్పులు పప్పులు కారాలు అన్నీ ఉంటాయండి. సంవత్సరం సరిపోయిన బియ్యం అవన్నీ ఉంటాయండి. మా అత్తయ్య మాకు సంవత్సరం సరిపోయినవన్నీ బియ్యము ఉప్పులు కారాలు అన్నీ కట్టేస్తారండి. మేమేమీ కొనుక్కోమండి, అన్నీ ఎక్కడి నుంచే కడతారు. చాలా నీట్గా చేస్తారండి. పెసలు అలాంటివన్నీ బాగా కడగడమైనా అలాంటివన్నీ నీట్గా చేస్తారు. చాలా ఓపిక మీద చేస్తారండి. ఇదిగోండి నెక్స్ట్ రూమ్ ఇది. ఇక్కడ దివానా కట్టు, ఒక 2 బీరువాలు ఉంటాయండి, మేము మా తోటకోళ్ళ వాళ్ళు పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇది పట్టిడి మంచం అంటారండి. మన సిటీస్లోని ఇలాంటివన్నీ పట్టిడి మంచాలు అలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసుకోలేం కదండి. ఊర్లోనైతే చక్కగా బయట వేసుకొని కూర్చుంటే ఆ చల్లగాలికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది కిచెన్ అండి. కిచెన్ మీద అన్ని సామాన్లు ఉంటాయండి, అవి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయ్యేటప్పుడు యూజ్ చేయడానికి. ఇదిగోండి అక్కడ పప్పులు ఉప్పులు కారాలు అన్నీ పెడతారు. అది చిన్న స్టవ్ లాగండి, అక్కడ ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు అక్కడ వండుకోవడానికి అండి. ఈ స్టవ్ మీద వండుతారండి. అదిగోండి గుడ్లు వండడానికని బుడగపెట్టామండి. పాలండి, అవి ఆవు పాలండి. ఊర్లోనైతే చాలా మంచి ఆవు పాలు దొరుకుతాయి, వాటర్ వేయకుండా ఇస్తారు. ఇదిగోండి కిచెను. మాది డైనింగ్ టేబుల్ అండి, కానీ మేము ఎవరము డైనింగ్ టేబుల్ మీద అంత తినమండి, అందుకే ఆ సామాన్లన్నీ పెట్టుకున్నాము. ఇదిగోండి కొలై వాటరు. మేము కొలై వాటర్ ఇవన్నీ బిందుల్లో పట్టుకుంటే మాకు అందరికీ రోజంతా సరిపోతాయండి. మేము అప్పుడప్పుడు వెళ్తుంటామండి, అత్తయ్యలు ఇవన్నీ చూసుకుంటారు. అవన్నీ మాకు మోటార్ లేదండి, అంతా కొలై వాటర్తోనే అవుతాయండి. ఇదిగోండి ఇక్కడ ఒక ట్యాంక్ పెట్టించుకున్నాము. ఈ ట్యాంకీలో కొలై నీళ్ళు నిండుతాయండి. దీంతోనే స్నానాలు
అన్నీ అండి పనులన్నీ దీంతోనే అవుతాయి. మిగతా మోటార్ లేకుండా ఈ ట్యాంకీ నీళ్ళతో రోజంతా మేము సరిపెడతామండి. ఇవన్నీ వాష్రూమ్స్ అండి, అంటే సపరేట్గా. ఇదిగోండి ఇది గేట్ అండి. ఇక్కడతో ఈ హోమ్ క్లోజ్ అయిపోతుందండి. అంటే 5 రూమ్స్ తర్వాత ఇదంతా ఉంటుందండి. వెనకాతలంతా ఓపెన్ ఏరియా లాగా, అంటే అక్కడ మొక్కలు పెంచుకోవడానికి అలాగా అన్నీ ఉంచాము. ఇదిగోండి ఇది మామిడి చెట్టు. చాలా మామిడికాయలు వచ్చేవండి. ఈ సంవత్సరం అసలు మామిడికాయలు రాలేదు, అక్కడక్కడ ఉన్నాయి. ఇదిగోండి మామిడి చెట్టుతో మామిడికాయలతో నేను పచ్చడి కూడా చేస్తానండి, మీరు చూద్దురు కానీ. చూసారండి ఎన్ని అంటే తక్కువ మామిడికాయలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా మామిడికాయలు ఉండేవి, ఏమో ఈసారి అసలు మామిడికాయలు రాలేదు. ఇదిగోండి మా పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళు ఊరు వస్తే అసలు ఇంక ఈ చెట్లు దగ్గరే ఉంటారండి, అసలు ఇంట్లోకి కూడా రారు. బయట చెట్ల దగ్గర చాలా ఎంజాయ్ చేస్తారు. చెట్ల దగ్గర గాలి బాగా ఉంటుంది కదండి. ఎంతని ఇవన్నీ మనము వైజాగ్లో ఎక్కడున్నా సరే ఇలాగ ఎంజాయ్ చేయలేరు కదండి. ఊర్లోని ఎంతైనా ప్రశాంతంగా ఉంటుంది కదా. అదిగోండి బయట ఒక స్టవ్ పొయ్యిలాగా, అది వర్షం అది కొంచెం శీతాకాలం గట్ట వేడి నీళ్ళు పెట్టుకోవడానికి అందరికీ బాగుంటుంది. మా అత్తయ్య మార్నింగే అందరికీ వేడి నీళ్ళు పెట్టి 4:30కే స్నానాలు చేసేయమంటారండి వేడి నీళ్ళతోని. అదిగోండి అది వేస్ట్గా ఉండిపోయిన ఫుడ్ అందులో వేస్తాము, ఆవులకి ఇస్తారు మా అత్తయ్య. ఇదిగోండి ఇక్కడ అన్ని మొక్కలు, అవి కనకాంబరాలు. చాలా చెట్లు ఉండేవండి ఇంట్లోనే, టమాటాలు ఆనపకాయలు అలాంటివన్నీ పండేవండి. ఇప్పుడు ఎండలు ఉన్న వల్ల వర్షాలు లేవు కదా, అన్నీ ఎండిపోయాయి. అదిగోండి ఆ జామ చెట్లు, ఎన్నో జామకాయలు వచ్చేవండి. ఇదిగోండి ఇది పపాయ చెట్టు, దానికి చాలా కాయలు ఉన్నాయి. ఈ పపాయ చెట్టువి పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయండి. అలాగా జామ చెట్లు అయితే అసలు పూర్తిగా ఎండిపోయావండి. చూడాలి ఎలాగొస్తాయో, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు జామకాయలు తీస్తాను ఎలాగొచ్చాయా అని. ఇదంతా మా ఏరియా అండి. అదిగోండి ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి, 3 ఉన్నాయి. ముందు 4 ఉండేవి, ఒకటి తీసేశారు, ఇప్పుడు 3 ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల వరకు మా ప్లేస్ అండి. ఇదంతా ఓపెన్గా ఉంచి మధ్యలో ఇల్లు కట్టారండి. ఇదంతా ఓపెన్గా ఉంచేశారు. అదిగోండి ఆ కర్రలు వేడి నీళ్ళు మరిగించుకునేటప్పుడు వేసుకోవడానికి. ఇవంతా చెట్లే ఉంటాయండి ఫుల్గా. అదిగోండి వెనకాతల సపోటా చెట్లు ఉన్నాయి. సపోటా చెట్టుతో పాటు ఉసిరికాయ చెట్లు అలాంటివన్నీ ఉండేవండి. ఉసిరికాయలు రాకపోవడం తీసేశారండి. సపోటా అనేది ఇప్పుడు ఎన్ని వచ్చాయో తెలియదండి. దీంతో బోల్డ్ వెరైటీలు చేసుకోవచ్చు. మేమైతే ఫుల్గా తింటున్నామండి. దాంతో జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి సపోటా చెట్లతోని, సపోటా పళ్ళుతోని. అదిగోండి 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు నిండా ఫుల్గా పళ్ళు ఉన్నాయండి. అవి తీసి ముగ్గు పెడితే మనకి పళ్ళు అవుతాయండి, కాయల్లా ఉంటాయి ఇప్పుడు. అదిగోండి వెనకాతలంతా పొలాలండి, ఆవులు పొలాలు. మార్నింగ్ లేవగానే అసలు ఇవంతా ఎంత బాగుంటుందో తెలియదండి. అదిగోండి ఇక్కడతో ఇల్లు అయిపోతే ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి అలాగ ఉంచారండి. ఇంకా వెనకాతలు ఏం కట్టలేదు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మా పిల్లలందరూ ఫుల్గా ఆడుకుంటారండి. ఉన్న హాలిడేస్ మొత్తం, సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడైతే నేను అక్కడ లేనండి, ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాను, అప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తుంటాము. ఇదిగోండి ఇప్పుడైతే ఎండాకాలం కదా, అందుకే ఇప్పుడు ఏం పండించట్లే కదా, అలాగ లేదు. వర్షాకాలం అప్పుడు పండించేటప్పుడు అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. అసలు ఫుల్గా చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. గాలి కూడా ఫుల్గా ఉంటుందండి. వేసవికాలం కూడా అనిపించదు అసలు. ఈ చెట్ల దగ్గర కూర్చుంటే అంత బాగా గాలి ఉంటుంది. అదిగోండి అవన్నీ చెట్లని. మాది ఆమదాల బస్ దగ్గర రావికందపేట అండి. అదిగోండి ఇక్కడ ఒక గుడి ఉంటుందండి, కాళీమాత గుడి అని. అది చాలా ఫేమస్. అంటే కాళీమాత గుడి అంటే తెలుస్తుంది. అదిగోండి అక్కడ కాళీమాత గుడి కనబడుతుందా మీకు ఆ చెట్ల దగ్గర? ఇదిగోండి ఆ చెట్ల దగ్గర ఉన్నది. మీకు కూడా ఇలాగా నచ్చితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హోమ్ టూర్ ఇంకొకటి చేస్తానండి, మేము వైజాగ్లో ఉండే హోమ్. చూడండి నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ అండి. మీరే ఎంజాయ్ చేయండి.